వీలైనంత వరకు ఇంధనం ఆదా చేసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పొదుపు మంత్రం తప్పనిసరి. ప్రధాని నరేంద్ర మోదీ ఇలా పిలుపు ఇచ్చినప్పటి నుంచే కేంద్రం కీలక నిర్ణయాలు ఏవో తీసుకోబోతుందన్న సంకేతాలు అందాయి. తగ్గట్టుగానే కేంద్ర కేబినెట్లో ఓ ప్రకటన చేసింది. అదే కోల్ గ్యాసిఫికేషన్. క్రమంగా చమురుపై ఆధారపడడం తగ్గించి ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించడంలో భాగంగా ఈ ప్రస్తావన తీసుకొచ్చింది. సో ఈ సిమ్ గ్యాస్ వలన మనం హైడ్రోజన్ గ్యాస్ కూడా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఇంధనంగా కూడా హైడ్రోజన్ గ్యాస్ ఉపయోగపడుతుంది. దీనివల్ల 80% కాలుష్యాన్ని మనం తగ్గించవచ్చు. సో ఇది ఎక్కడెక్కువగా ఉపయోగపడుతుంది అంటే ఢిల్లీలో ఇప్పుడు కాలుష్యం చాలా ఎక్కువ అయిపోయింది. ప్రధాన సమస్య ఢిల్లీలో మనకి కాలుష్యమే. సో ఇలాంటి ప్రధాన పట్టణాల్లో కూడా కాలుష్యాన్ని నియంత్రించడానికి ఈ బొగ్గుని గ్యాస్గా మార్చే ప్రక్రియ మనకి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఇది భూమి లోపల 2 రంధ్రాలు చేసి ఈ గ్యాస్ ని కూడా పైకి తెచ్చే ఉత్పత్తి కూడా మనం చేయగలుగుతాము. ఇది ఫ్యూచర్ లో జరుగుతుంది. దిగుమతి చేసుకునే పెట్రోలియం ప్రొడక్ట్స్ అవన్నీ మనకి తగ్గితే ట్యాక్సులు తగ్గుతాయి. 50% ఖర్చును మనం నియంత్రించుకోగలుగుతాము. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఇచ్చిన ప్రజెంటేషన్